వెల్కమ్ టు మై ఛానల్ B.S.C Degree 5th Sem వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లో 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఇది. వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరం డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x² y ఆఫ్ జే ప్లస్ జెడ్కే ఆఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ బౌండెడ్ బై ది కోఆర్డినేట్స్ x is equal to y is equal to z is equal to a. ప్రాబ్లం అయితే చూడండి మా, ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చింది ఏంది మా, క్యూబ్. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది కొద్ది పెద్ద సమ్ మాదిరి కనిపిస్తుంది కానీ చాలా సింపుల్. ఓకేనా? చూడండి, మీరు చేసిన తర్వాత చూడండి, మీకు బట్టి గుర్తు చేయలేమ్మా, అర్థం చేసుకొని చేయండి. ఫస్ట్ ఈ చాప్టర్లో కాన్సెప్ట్స్ మొత్తం చెప్తాను, మీరు ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమ్ము చూడండి, క్యూబ్ అయితే తీసుకోండి. ఫస్ట్ క్యూబ్ ఎలా ఉంటుంది డయాగ్రామ్, క్యూబ్ అయితే గీసుకోండి. క్యూబ్ చూడండి, క్యూబ్ అయితే గీస్తున్నాను. క్యూబ్ చూడండి, క్యూబ్ అయితే గీసాను. మన ఇష్టం కదా. ఓ ఎం చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏ బి సి డి ఈ ఎఫ్. చూడండి, ఎక్స్ యాక్సిస్ ఇది, వై యాక్సిస్ మా జెడ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏనే ఇచ్చేసాడు. సారీ, ప్రాబ్లం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. ఎక్స్లో ఐ ఉంటుంది మా, వైలో జే, జెడ్లో కే. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే అందరూ పిల్లలు ఈ ప్రాబ్లం స్టూడెంట్స్ తప్పు చేసే ప్రాబ్లం ఇది. చూడండి ఎలా చేస్తాను, నేను చేస్తాను చూడండి. ఫస్ట్ మీకు బేసిక్ చెప్పేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు ఎలా చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఒక టేబుల్ గీసుకోండి, టేబుల్ ఫాలో కానీ వచ్చేస్తాను ఆన్సర్ అంతే. చూడండి మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, నెక్స్ట్ మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 0 ఉన్నట్టే కదా. ఓకేనా? 0 to a తీసుకోవాలి లిమిట్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ చూడమ్మా, ఐ 0 వస్తే మైనస్ ఐ, ఏ వస్తే జేమ్మా, 0 వస్తే మైనస్ జే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే కే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే మైనస్ కే. టేబుల్ మనకు రాకపోతే మనం ఏం చేయలేమ్మా, టేబుల్ జరగ నేర్చుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే అమ్మా డివై టీజెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే డివై టీజెడ్. వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే డిజెడ్ టీఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే డిజెడ్ డిఎక్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే డిఎక్స్ డివై. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే డిఎక్స్ డివై. ఓకేనా? ప్రాబ్లం అయితే అర్థమవుతుంది కదమ్మా. ఓకేనా? అర్థమవుతుంది కదా ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే వైజెడ్ ప్లేన్ మా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిన వైజెడ్ ప్లేన్ కదా. వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే ఎక్జెడ్ ప్లేన్, వై ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఎక్జెడ్ ప్లేన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే XY ప్లేన్, ZX అంటే XY ప్లేన్. నెక్స్ట్ లాస్ట్ కాలం చూడండి మా, ఇక్కడ లాస్ట్ కాలం చాలా జాగ్రత్తగా చేయాలి. లాస్ట్ కాలంలో ఇచ్చిన ప్రాబ్లంలో ఎఫ్ వచ్చినప్పుడు ఎఫ్ఏ తీసుకోవాలి, 0 వస్తే మైనస్ ఎఫ్ తీసుకోవాలి. వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే ఎఫ్ఏ తీసుకోవాలి.
వై ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే మైనస్ ఎఫ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే ఎఫ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే మైనస్ ఎఫ్. ఓకేనా? అర్థమవుతుంది మా ప్రాబ్లము. ఇలా ఈ టేబుల్ తర్వాత పక్కన పెట్టుకోండి. ఫస్ట్ గాస్ డైవర్జెన్స్ థీరం చేద్దాం. ఫస్ట్ గాస్ డైవర్జెన్స్ థీరం ఫార్ములా తెలుసుకోండి. అప్లయింగ్ గాస్ డైవర్జెన్స్ థీరం ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డివి. ఓకేనా? డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డివి. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ కనుక్కోవాలి. ప్రాబ్లంలో గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ రాసుకోండి. ఫస్ట్ గివెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్, ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్, వైజెడ్ ఐ మైనస్ 2x square y of j plus z k dot n into ds. ఇప్పుడు ఎఫ్ డాట్ ఎన్ అంటే ఎఫ్ అంటే మనకు తెలుసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఎఫ్ ఎంతమా? ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x square y ఆఫ్ j ప్లస్ జెడ్కే. చూడండి, కంపేర్ చేయండి దీన్ని. f1i ప్లస్ f2j ప్లస్ f3k. f1 ఎంత? ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్. f2 ఎంత? మైనస్ 2x స్క్వేర్ y. f3 ఎంతమా? చెడ్. ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? కోఆర్డినేట్స్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఇచ్చాడు. ఏం చేయాలంటే ఫస్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అయితే కనుక్కోండి. ఫస్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ కనుక్కోండి చెప్తాను. అంటే డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ f1 ఎంత? ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ప్లస్ డి బై డివై ఆఫ్ మైనస్ 2x స్క్వేర్ వై ప్లస్ డి బై డిజెడ్ ఆఫ్ f3 ఎంత మార్చాడు? చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు వైజెడ్లు ఏమవుతాయేమో? 0 అవుతాయి. ప్లస్ మైనస్ 2x స్క్వేర్ కాన్స్టెంట్ డి బై డివై ఆఫ్ వై ఎంతమా? 1. డి బై డిజెడ్ ఆఫ్ జెడ్ వాల్యూ 1. 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1. 3x స్క్వేర్లోంచి 2x స్క్వేర్ పోతే ఎంతమా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చూడండి, త్రిబుల్ ఇంటిగ్రల్స్ అప్లై చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఇది ఇచ్చేసాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మా ఇది గివెన్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఏ అని. 0 to a
y is equal to 0 to a, z is equal to 0 to a, divergence of f into dx dy dz. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అయితే ఎంత వచ్చింది మా x is equal to 0 to a, y is equal to 0 to a, z is equal to 0 to a. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఎంత x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా, చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జడ్లు చేయండి, తర్వాత వైలు చేయండి, తర్వాత ఎక్సెల్ చేయండి, మీకు సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. అంటే x is equal to 0 to a, y is equal to 0 to a, z is equal to 0 to a. ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా x స్క్వేర్ ప్లస్ 1 dx dy dz. ఏమి ఇచ్చాడమ్మా x స్క్వేర్ ప్లస్ 1, చూడండి x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx dy dz. చూడండి x is equal to 0 to a, y is equal to 0 to a, x స్క్వేర్ ప్లస్ 1 చేస్తేమో z లిమిట్స్ అప్లై చేయండి. 0 to a dx dy dz. సారీ మా జెడ్ అయితే చేసేసాం కదా, చూడండి ఎలా చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేయండి. x is equal to 0 to a, y is equal to 0 to a, x స్క్వేర్ ప్లస్ 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి మా, a మైనస్ 0 ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. చూడండి ఏ కాన్స్టెంట్ బయట రాసుకోండి. x is equal to 0 to a, y is equal to 0 to a, వైల్ చేయండి మా ఈసారి. x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై చేస్తాను వైలు. a ఆఫ్ x is equal to 0 to a, x స్క్వేర్ ప్లస్ 1 చేస్తేమో y 0 to a ఇంటూ డిఎక్స్. a ఆఫ్ x is equal to 0 to a, x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే y ప్లస్లో y అంటే ఎంతమ్మా a మైనస్ y అంటే 0 ఇంటూ డిఎక్స్. a ఇంటూ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాస్తున్నానమ్మా. x is equal to 0 to a, x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. a స్క్వేర్ x is equal to 0 to a to x స్క్వేర్ డిఎక్స్. మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమో. నెక్స్ట్ x is equal to 0 to a 1 ఇంటూ డిఎక్స్. a స్క్వేర్ x స్క్వేర్ చేస్తే x క్యూబ్ బై 3 0 to a 1 చేస్తే x 0 to a స్క్వేర్. చూడండి a స్క్వేర్ 1/3 ఆఫ్ a క్యూబ్ మైనస్ 0 ప్లస్ a మైనస్ 0. a స్క్వేర్ a క్యూబ్ బై 3 ప్లస్ a. ఓకేనమ్మా. చూడండి ఒకసారి a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ బై 3, a స్క్వేర్ మల్టిప్లై చేస్తున్నాను. a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ a4 5/3 ప్లస్ a క్యూబ్. ఇలా చేస్తే మీకు డైవర్జెన్స్ అంటే గాస్ డైవర్జెన్స్ థియరం ప్రూవ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, కండిషన్లు టేబుల్ బట్టి చేయాలి.
టేబుల్ ఫాలో అవుతే చేయాలి. చూద్దాం ఎలా చేస్తాను టేబుల్ బట్టి. ఫస్ట్ గివెన్ అయితే రాసుకోండి మా ఇంటిగ్రల్ ఎస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ 2x square yj minus 2x square yj plus zk dot n into ds. f అయితే రాసుకోండి మా x cube minus yz of I minus 2x square y of j plus zk. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాను. ఫస్ట్ కండిషన్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? ఎంబీఏఎఫ్ ఎంతమ్మా? ఎంబీఏఎఫ్ కదా. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎంబీ మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఏబీసీలు తీసుకోవచ్చు, పీక్యూఆర్ఎస్లు తీసుకోవచ్చు. ఏఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐ డివై డిజెడ్ వైజెడ్ ఎఫ్ తీసుకోవాలి. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డివై డిజెడ్ ఐమా వైజెడ్ ప్లేన్ ఎఫ్ వైజెడ్ ప్లేను ఎఫ్ 5 కండిషన్ చెప్పాను డయాగ్రామ్లో. ఓకేనా? చూడండి ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ ఐ ఆఫ్ డివై ఇంటూ డిజెడ్ ఇలా తీసుకొని చేయాలి. అంటే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎంబీఏఎఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. ఎస్ ఓకేనమ్మా. ఎన్ అంటే ఐ తీసుకోండి. డివై డిజెడ్ ప్లేన్ మా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కండిషన్ మీద సాటిస్ఫై చేస్తున్నాను. ప్లేన్ వచ్చేసి డివై డిజెడ్ ప్లేను ఎన్ ప్లేస్లో ఐ తీసుకోండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇక్కడ ఎఫ్ అంటే ఇచ్చిన ఎఫ్ మాత్రం పాజిటివ్గానే ఉండాలి. ఓకే అర్థమైందమ్మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. అంటే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు 0, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అందుకని నేను డివై డిజిట్ రాశాను. అంటే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ అంటే లిమిట్స్ ఇచ్చేసాడు కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. వైజెడ్ అన్నప్పుడు వైజెడ్ మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్స్ 0 అంటే డిఎక్స్ 0 అయినప్పుడు ఎక్స్ ఏ కదా. ఓకేనమ్మా. వైజెడ్ ప్లేన్ ఇది. ఓకేనా. ఎఫ్ ఎంతమ్మా? వైజెడ్ ప్లేన్ తీసుకోవాలి కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, ఎఫ్ డాట్ ఎన్ ఎంతమ్మా? ఎఫ్ ఎంత రాసుకోండి. ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x స్క్వేర్ వై ఆఫ్ జే ప్లస్ జెడ్కే డాట్ ఎన్ ఎంతమ్మా? ఐ అయితే తీసుకోండి బై ఎన్ ఎంత? ఐ డాట్ ఐ ఇంటూ డివై ఇంటూ డిజెడ్ చేయనిమా. వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, ఐ డాట్ ఐ వాల్యూ 1. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఐ డాట్ ఐ వాల్యూ 1 కదమ్మా. నెక్స్ట్ జేలు కేలు 0 వెళ్ళిపోతాయి. అంటే డివై ఇంటూ డిజెడ్. చూడండి మా ప్రాబ్లంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ,
z is equal to 0 to a, x is equal to a కాబట్టి a cube minus yz into dy into dz. a క్యూబ్ అయితే కాన్స్టెంట్ రాసుకోండి, అప్లై చేయండి ఇంటిగ్రేషన్. 1 చేస్తే z 0 to a మైనస్ y z చేస్తే z స్క్వేర్ బై 2 0 to a ఇంటూ dy ఇంటూ dz. చూడండి మా a క్యూబ్ a మైనస్ 0 ఇంటిగ్రల్ y is equal to 0 to a minus y to 1 by 2 of upper limit minus lower limit అంటే a square minus dz లేదమ్మా t by a cube y is equal to 0 to a minus చూడండి ఒకసారి ప్రాబ్లం minus y to a square by 2 y into dy. ఓకేనా? ఈ a క్యూబ్ అనేది దీనికి సంబంధించింది మా ఇంటిగ్రేషన్కి a పవర్ 4 ఇంటిగ్రల్ y is equal to 0 to a 1 dy మైనస్ a స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ y is equal to 0 to a y into dy. ఓకేనమ్మా, y into dy. a పవర్ 4 1 చేస్తే y 0 to a మైనస్ a స్క్వేర్ బై 2 y చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ y చేస్తే y స్క్వేర్ బై 2 0 to a పవర్ 4 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ a మైనస్ 0 a స్క్వేర్ బై 2 1 by 2 of a స్క్వేర్ మైనస్ 0 a పవర్ 4 into a పవర్ 5 a స్క్వేర్ బై 4 into a స్క్వేర్ a పవర్ 5 మైనస్ a పవర్ 4 by 4 అయితే వచ్చింది. ఓకేనమ్మా, ఇలా ఒక్కొక్క కండిషన్ చేయాలి. x is equal to a అయితే అయిపోయిందిమా. నెక్స్ట్ x is equal to 0 కండిషన్ మీద సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ కండిషన్ x is equal to 0. సేమ్ ఇంటిగ్రల్ s f dot n into ds is equal to double integral of f dot n by n dot I into dy into dz. x is equal to 0 వచ్చినప్పుడు కండిషన్లు మా మైనస్ i dy dz yz మైనస్ f రావాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కండిషన్ అయితే చెప్తున్నానమ్మా. x is equal to 0 వచ్చినప్పుడు మైనస్ i dy dz అంటే yz ప్లేన్ అంటే మైనస్ i. చూడండి ఎలా చేస్తాను. f అయితే ప్రాబ్లంలో ఇచ్చేసాడమ్మా. ఎంత ఇచ్చాడు చెప్తా. ఎంత? x క్యూబ్ మైనస్ yzi x క్యూబ్ మైనస్ yz ఆఫ్ i. నెక్స్ట్ మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ j మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ j. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? ప్లస్ జెడ్కే చూడండి ఒకసారి ప్రాబ్లం ఎలా చేయాలి. లిమిట్స్ వచ్చేసి yz ప్లేన్స్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 to a y ఈజ్ ఈక్వల్ టు 0 to a. f ఎంతమ్మా? x క్యూబ్ మైనస్ yz ఆఫ్ i మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ j ప్లస్ zk డాట్ n ఎంతమ్మా? మైనస్ i తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు మైనస్ i. కండిషన్ చెప్పాను, టేబుల్ బట్టి ఫాలో కాండి. బై మైనస్ i డాట్ i ఇంటూ dy ఇంటూ dz. ఓకేనా?
ఓకేనమ్మా, అర్థమవుతుంది చేసేది. చూడండి, ఇంటిగ్రల్ అమ్మా ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 0 to a. డయాగ్రామ్ చూస్తే ఎంబీఏఎఫ్ రాశాను కదా, నెక్స్ట్ ఆపోజిట్ డిసిఓఈ. ఏందిమా డిసిఓఈ కదా, డిసిఓఈ. ప్రాబ్లం అర్థమవుతుంది అనుకుంటున్నానమ్మా. అర్థం కాకపోతే కామెంట్ చేయించమని చెప్తాను. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. z ఈజ్ ఈక్వల్ టు 0 to a. I డాట్ i వాల్యూ 1 కదా, అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్. జెడ్ కేలు 0. ఓకేనా. జే డాట్ జేలు కేలు 0 లేవు కదా, 0J 0K కదమ్మా. I డాట్ i వాల్యూ -1 ఇంటూ dy ఇంటూ dz. అప్లై అయితే చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. z ఈజ్ ఈక్వల్ టు 0 to a. మైనస్ మైనస్ క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేయండి మా. x ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే 0. మైనస్ అయితే అప్లై చేయండి. మైనస్ అప్లై చేసి చూడండి, మైనస్ అప్లై చేయండి. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వైజెడ్ అంటే మైనస్ క్యాన్సిల్ అంటే -1 మా. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వైజెడ్, మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వైజెడ్. ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాను కదా. ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్. ఓకే, నా అర్థమవుతుందమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ మైనస్. ఓకే ఓకే, ఇష్ట అది అట్లే ఉండిండమ్మా. మైనస్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వైజెడ్. ఐ డాట్ ఐ వాల్యూ అంటే ఎన్ అంటే -i తీసుకోవాలి ఈ కండిషన్లో. అంటే -1 ఇంటూ dy ఇంటూ dz. ఓకేనా. ఓకేనమ్మా. చూడు ఒకసారి, చూడమ్మా ఒకసారి ప్రాబ్లం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, జెడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా, జెడ్ అయితే చేయండి. ఓకేనా, జెడ్ అయితే చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి మా. ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a. z ఈజ్ ఈక్వల్ టు 0 to a మైనస్ 0 క్యూబ్ ప్లస్ yz ఇంటూ dy ఇంటూ dz. ఓకేనా. బై -1. ఓకేనా. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. z ఈజ్ ఈక్వల్ టు 0 to a మైనస్ yz బై -1 టు dy dz. మైనస్ మైనస్ ఇక్కడ మందులు మైనస్ ఎలా వచ్చిందో కన్ఫ్యూజ్ అవుతుంటారు. n ఈజ్ ఈక్వల్ టు -i తీసుకుంటున్నాను, అది తేడా, ఇంకేమీ లేదు. ఫస్ట్ z అయితే చేయండి మా. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. y z చేస్తే ఫస్ట్ z చేయండి. z² 2 0 to a ఇంటూ dy. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. y to 1/2 a² మైనస్ 0 ఇంటూ dy. చూడండి మా, y ఈజ్ ఈక్వల్ టు 0 to a. a² 2 ఇంటూ y ఇంటూ dy. అంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమో ఇది. a² 2 కన్ఫ్యూజ్ కాకూడదు. y ఈజ్ ఈక్వల్ టు 0 to a. y ఇంటూ dy. a² 2 y చేస్తే ఏమో y² 2
0 to a square by 4 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి. a square minus 0 to a square by 4 into a square to a power 4 by 4 అన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను x is equal to ఏ కండిషన్ చేశానమ్మా, x is equal to 0 కండిషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది y is equal to ఏ కండిషన్ చేయాలి. y is equal to ఏ కండిషన్ చేయాలిమా. y is equal to ఏ కండిషన్ చేయాలంటే ఫస్ట్ f రాసుకోండి. మా ఇక్కడ ఉంది కదా f. x cube minus yz of I, x cube minus yz of I minus 2x square y of j minus 2x square y of j plus zk మా. చూడండి కండిషన్ ఎలా తీసుకోవాలంటే ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ జే ఇంటూ వైకి వచ్చేసింది, వై కదా, డీజెడ్ ఇంటూ డిఎక్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. ప్రాబ్లం అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా, జే తీసుకోండి అని చెప్పాను, డీజెడ్ డిఎక్స్లు చెప్పాను, జెడ్ఎక్స్ ప్లేన్ అని చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా జెడ్ఎక్స్ ప్లేన్ అని చెప్పాను. నెక్స్ట్ చూద్దాం, టేబుల్ గీసాను కదా. నెక్స్ట్ ఎఫ్ మాత్రమే రాసుకోవాలి, పాజిటివ్ వాల్యూ రావాలి ఎఫ్. ఇదే కదా నేను టేబుల్ గీసింది ఫస్ట్లో, టేబుల్ బట్టి చేస్తున్నాను ప్రాబ్లమ్స్. అంటే జెడ్ఎక్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వై యాక్సిస్లో జెడ్ఎక్స్లో వై అనేది 0 అవుతుంది. జెడ్ఎక్స్ ప్లేన్ లైస్ ఆన్ అంటే మా దాని మీనింగ్ ఏంటంటే వై యాక్సిస్లో జెడ్ఎక్స్ ప్లేన్లో వై ఈక్వల్ టు 0. ఓకేనా? కండిషన్ తీసుకోవాలి, వైలో జెడ్ఎక్స్ ప్లేన్. ఓకేనా? అర్థమవుతుంది మా. డీజెడ్ డిఎక్స్ అంటే నేనేమంటానంటే ఫస్ట్ ఎక్స్ జెడ్ రాదు కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఎఫ్ ఎంతమా, ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x స్క్వేర్ వై ఆఫ్ జే ప్లస్ జెడ్కే. నేనేమంటానంటే n ఈజ్ ఈక్వల్ టు జే అయితే తీసుకోండి, డాట్ జే బై n అంటే ఎంతమా, జే డాట్ జే ఇంటూ డీజెడ్ ఇంటూ డిఎక్స్. చూడండి మా ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, ఐ వాల్యూ 0 అయిపోయిందమ్మా, ఎందుకంటే ఐ లేవు కదా, జే డాట్ జే తీసుకోవాలి. మైనస్ 2x స్క్వేర్ వై, జే డాట్ జే వాల్యూ 1, జే డాట్ జే వాల్యూ 1. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a టు డీజెడ్ ఇంటూ డిఎక్స్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు జే అయితే తీసుకుంటున్నాను. ఓకేనమ్మా. ప్రాబ్లంలో y ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటున్నాను కాబట్టి చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a మైనస్ 2x స్క్వేర్ వై అంటే ఏమ్మా, డీజెడ్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2a కాన్స్టెంట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డీజెడ్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2a. ఫస్ట్ జెడ్ చేయండి మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, చూడండి ఎక్స్ స్క్వేర్ 1 చేస్తే జెడ్ 0 to a ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ 2a
x is equal to 0 to a to x square upper limit minus lower limit a minus 0 into dx minus 2a a కాన్స్టెంట్ బయట రాసుకుంటే 2a స్క్వేర్ x is equal to 0 to a x square into dx minus 2a square x square చేస్తే x cube by 3 0 to a minus 2a square 1 by 3 కాన్స్టెంట్ మా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ a cube minus 0 x ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ అంటే అమ్మా ఇక్కడ a క్యూబ్ ఇది కాబట్టి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఉంది కాబట్టి minus 2a square by 3 into a cube minus 2a power 5 by 3. ఇప్పుడు నేను y is equal to 0 కండిషన్ చూపించాలి మా y is equal to 0 కండిషన్ చూపించాలంటే f అయితే రాసుకోండి. x cube minus yz of i minus 2x square y of j 2x square y of j plus zk y is equal to 0 వచ్చినప్పుడు n is equal to minus j dz dx zx మా మైనస్ f. అంటే మీరు ప్రాబ్లం అయితే అప్లై చేయండి మా ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్. సార్ మీరు ఎలా చేస్తున్నారు సార్ అంటే సింపుల్ టెక్నిక్తో చేస్తున్నారు అంతే, బేసిక్స్ ఉండాలి మా ఎన్ డాట్ జే ఇంటూ డీజెడ్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ ఎంతమా ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ జే ప్లస్ జెడ్కే డాట్ n అంటే j అయితే తీసుకోండి మా మైనస్ జే n అంటే మైనస్ జే డాట్ జే ఇంటూ dz ఇంటూ dx అంటే y ఈజ్ ఈక్వల్ టు z అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 టు a z ఈజ్ ఈక్వల్ టు 0 టు a j అయితే ఉంది మా x ఈజ్ ఈక్వల్ టు 0 టు a ఎంత z ఈజ్ ఈక్వల్ టు 0 టు a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x స్క్వేర్ y ప్లస్ మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j డాట్ j వాల్యూ 1. అంటే ప్రాబ్లంలో y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి కండిషన్. అంటే y 0 అయితే మొత్తం 0 కదమ్మా, కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0. ఓకేనా, అలా అయితే వచ్చేసింది. టేబుల్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎవరైనా ఈ ప్రాబ్లం చేయగలరు, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు వచ్చింది మా y ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే చేస్తున్నాను, z ఈజ్ ఈక్వల్ టు ఏ. z ఈజ్ ఈక్వల్ టు ఏ కండిషన్లో f అయితే రాసుకోండి. x క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ అంటే x క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ j మైనస్ 2x స్క్వేర్ y ఆఫ్ j ప్లస్ zk. ప్రాబ్లం అయితే రాసుకోండి మా ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ కే తీసుకోండి ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు కే వచ్చినప్పుడు డిఎక్స్ డివై డిఎక్స్వై ప్లేన్ మా ఎఫ్ తీసుకోండి. ఇలా కండిషన్ తెలుసుంటే చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు తీసుకోవాల్సింది జెడ్ అన్నప్పుడు ఎక్స్వై ప్లేన్స్ తీసుకోవాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ ఇంటర్వల్స్, వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ ఇంటర్వల్స్. అంటే 0 టు ఏ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ,
ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x² y ఆఫ్ జే ప్లస్ జెడ్కే డాట్ ఎన్ అంటే ఏం తీసుకోవాలిమా కే తీసుకోండి ఈసారి, ఎందుకంటే ప్రాబ్లంలో కండిషన్ అది. కే డాట్ కే ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. కండిషన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే తీసుకుంటున్నానమ్మా, మీరు మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a జెడ్ కే డాట్ కే వాల్యూ 1 అంటే 1 కే డాట్ కే వాల్యూ 1 అంటే మీకు ఐ డాట్ ఐ వాల్యూ 1 జే డాట్ జే వాల్యూ 1 కే డాట్ కే వాల్యూ 1 ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a జెడ్ అంటే ఎంతమా ఏ, y ఈజ్ ఈక్వల్ టు 0 to a ఏ ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. ఏ కాన్స్టెంట్ బయట రాసుకోండి మా, y అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 చేస్తే y 0 to a ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a ఏ మైనస్ 0 ఇంటూ డిఎక్స్. y అయితే చేశాను, y అవసరం లేదు, డిఎక్స్. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a 1 dx ఏ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx చేస్తే ఎక్స్ 0 to a ఏ స్క్వేర్ ఏ మైనస్ 0 ఏ స్క్వేర్ ఇంటూ ఏమా ఏ క్యూబ్. అదేవిధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు కండిషన్ చూపించాలి. ఎఫ్ అయితే రాసుకోండి మా, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x² y ఆఫ్ జే 2x² y ఆఫ్ జే ప్లస్ జెడ్కే. ప్రాబ్లం అయితే చూడండి మా, ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఎఫ్ డాట్ ఎన్ బై ఎన్ డాట్ కే డిఎక్స్ ఇంటూ డివై. చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే వచ్చినప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే వస్తే డిఎక్స్ డివై కండిషన్ అప్లై చేయాలి, అంటే వైజెడ్ ప్లేమా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే వస్తే మైనస్ ఎఫ్. ఇలా కండిషన్లు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు తీసుకోవాల్సింది డిఎక్స్ డివై కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a y ఈజ్ ఈక్వల్ టు 0 to a జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a 0 to a y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వైలే కదా, జెడ్ ఈక్వల్ టు 0 అంటే జెడ్ ఎక్స్ ప్లేన్ అంటే ఎక్స్వై ప్లేన్ అప్పుడు జెడ్ ఈక్వల్ టు 0 కదా. అంటే 0 to a y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎంతమా ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఆఫ్ ఐ మైనస్ 2x² y ఆఫ్ జే ప్లస్ జెడ్కే డాట్ డాట్ ఎన్ ఎంతమా మైనస్ జే అయితే తీసుకోండి బై ఎన్ ఎంత మైనస్ జే కే తీసుకోవాలి, కేగా తీసుకోవాల్సింది మైనస్ కే డాట్ కే మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. మనం చేయాల్సింది జెడ్ కే డాట్ కే కదా, జెడ్ బై -1 ఇంటూ డిఎక్స్ డివై. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా, ప్రాబ్లంలో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చేసాడు కాబట్టి కండిషన్ తీసుకున్నాను కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 to a డిఎక్స్ డివై. టర్మ్ అంతా ఏమైపోయింది మా 0. ఇలా నేను 6 కనుక్కున్నానమ్మా. 6 వాల్యూస్ మీరు రాసుకోవాలి, 6 వాల్యూస్ రాసుకోండి ఓకేనా. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు నాకు వాల్యూ ఎంత వచ్చిందో ఒక్కసారి రాస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు ఎంత వచ్చిందో
ఎక్స్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు ఏ పవర్ 5 మైనస్ ఏ పవర్ 4/4 ఏ పవర్ 5 మైనస్ ఏ పవర్ 5 మైనస్ ఏ పవర్ 4/4 ఫస్ట్ ఓకే రాసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా ఏ పవర్ 4/4. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు మైనస్ 2a పవర్ 5/3 మైనస్ 2a పవర్ 5/3. అదే వై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎంత వచ్చిందేమో 0 వచ్చేసింది. ఇక్కడ 0 ఇక్కడ చూడండి 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు మా ఎంత వచ్చిందమ్మా ఏ క్యూబ్ వచ్చింది. జెడ్ ఈక్వల్ టు 0 వస్తే 0నే వచ్చేస్తుంది. ఏ క్యూబ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు 0నే వచ్చేస్తుంది. అంతే కదమ్మా వచ్చిన వాల్యూ. ఓకే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే మీకు మళ్ళీ టేబుల్కి ఇస్తాను చూడండి మా. అసలు టేబుల్ ఎలా గీసాను సార్ అంటే చూడండి. సిక్స్ వాల్యూస్ వచ్చాయమ్మా. 6 వాల్యూస్ చాలా జాగ్రత్తగా గీయాలి. మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను టేబుల్ 2 టైమ్స్ ఇది రెండోసారి గీస్తున్నానమ్మా. చూడండి ఫస్ట్ ఏం చెప్పాను మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కండిషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను 1 2 3 4 కండిషన్స్ అయితే రాసుకోండి మా. ఫస్ట్ ఏం చెప్పాను n ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకోమని చెప్పాను. dy dz ప్లేన్ చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను dy dz ప్లేన్ చెప్పాను. నెక్స్ట్ yz ప్లేన్ చెప్పాను మా ఎఫ్లో. అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ dy dz yz ప్లేన్ మైనస్ ఎఫ్. y ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది మా. వచ్చినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు జే dz dx zx ప్లేన్ అంటే ఎఫ్. చూడండి y ఈజ్ ఈక్వల్ టు 0 ఇవి 6 కండిషన్లు ఇవే మా ఆన్సర్లు వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే వచ్చినప్పుడు dz ఇంటూ dx zx ప్లేన్ మా మైనస్ ఎఫ్ అయితే తీసుకున్నాను. z ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు కే dx ఇంటూ dy xy ప్లేన్ అంటే ఎఫ్. z ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే dx ఇంటూ dy xy ప్లేన్ అన్నాను మైనస్ ఎఫ్. డయాగ్రామ్ అయితే గీసుకోండి మా. డయాగ్రామ్ క్యూబ్ గీసుకోండి. ఎందుకంటే మళ్ళా మీకు చూపిస్తున్నాను ఎలా గీసానని. ఫస్ట్ 6 వచ్చాయి. ఓఎం ఏ బి సి డి ఈ ఎఫ్. ఎక్స్ యాక్సిస్ అన్నాను, వై యాక్సిస్ అన్నాను, జెడ్ యాక్సిస్ అన్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నానమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను. ఫస్ట్ డయాగ్రామ్స్ ఎలా తీసుకున్నానమ్మా చూడండి. ఎంబీఏఎఫ్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. దీనికి ఆపోజిట్ సైడ్ నెగిటివ్ డైరెక్షన్ డిసిఓఈ ఇంటూ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్. ఇంటిగ్రల్ రెండైతే అయిపోయాయి. నెక్స్ట్ డిఎం వైజెడ్ ప్లేన్ చూడండి. డిఎంఎఫ్ఈ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ ప్లస్ సిబిఏఓ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్
ప్లస్ DCOE F dot n into ds. Next DC BM, sorry, BM. Next OAFE ఇలా మీరు తీసుకోవాలి. అంటే ఎలా చేశానంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్కి MBAF ఇలా ఆపోజిట్ డైరెక్షన్, వైకి DMFE ఆపోజిట్ డైరెక్షన్, జెడ్కి DCMBM ఆపోజిట్ డైరెక్షన్ OAFE. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వాల్యూ ఎంత వచ్చింది a పవర్ 5 మైనస్ a పవర్ 4/4 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఎంత వచ్చింది a పవర్ 4/4. నెక్స్ట్ అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు a వస్తే మైనస్ 2a పవర్ 5/3. y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే 0 వచ్చింది z ఈజ్ ఈక్వల్ టు a వస్తే a క్యూబ్ వచ్చింది, z ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే 0 వచ్చేసింది. ఓకేనా? చూడండి, మైనస్ a పవర్ 4 ప్లస్ a పవర్ 4 అంటే a పవర్ 5 మైనస్ 2a పవర్ 5/3 ప్లస్ a క్యూబ్. ఎల్సిఎం 3 కట్టండి 3a పవర్ 5 మైనస్ 2a పవర్ 5 ప్లస్ a క్యూబ్. 3లో 2 పోతే 2a పవర్ 5 పోతే a పవర్ 5/3 ప్లస్ a క్యూబ్. టోటల్గా ఎల్సిఎం 3 కట్టండి a పవర్ 5 ప్లస్ 3a క్యూబ్ అంటే 1/3 ఆఫ్ a పవర్ 5/3a క్యూబ్ అనేది రిక్వైర్డ్ ఆన్సర్ ఇలా చేసుకుంటే మీకు సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్ అడిగిన ప్రశ్నలు ఇవి. ఖచ్చితంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఎవరు అంటే అర్థం కావాలి చేయలేరమ్మా, అర్థమైతే చేయొచ్చు. సింపుల్ ప్రాబ్లమ్సే కదా, చాలా జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ.